ప్రైజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 149 5వ వచనము. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కొంతమంది ఈ ఆహ్వానాన్ని విని ఎంతో సంతోషంగా తమ భారాన్ని యేసు ప్రభునిపై వేస్తారు, తద్వారా విశ్రాంతి పొందుతున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే వారి భారాన్ని తిరిగి తీసుకొని వారే మోస్తూ ఉండడం చాలా విచారకరం. అందుకే వారి జీవితాల్లో సమాధానం లేక కలవరపడే స్థితిని చూస్తాం. మనం ఎప్పుడైతే ఆయనను సంపూర్ణంగా నమ్మి ఆయనపై ఆధారపడడం నేర్చుకుంటామో అప్పుడు మన జీవితాలు భారంగా ఉండవు. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీలో నాకు విశ్రాంతి దొరుకుతుంది గనుక నీకు వందనాలు. విరామం లేని ఈ లోకంలో నీవే నా విశ్రాంతి స్థలమని తెలియడం నాకెంతో ఉపశమనం కలుగు చేస్తుంది. యేసయ్యా, నీవు నన్ను దాటిపోవద్దని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను దర్శించి వెళ్ళడమే కాక నీవు నాలో నివసించాలని నేను ఆశపడుతున్నాను. సాటిలేని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.